మీ పేరండి? సార్ నా పేరు ఉపేంద్ర. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే చాలా మలుపులు తిరిగినాయి. గత 6 నెలలు కానీ చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అని చెప్పి ఎవరు గెలుస్తారో వేడి మీద వచ్చింది. ఫైనల్గా అయితే కూటమి 164 స్థానాలతో గెలిచింది. ఎలా అనిపిస్తుంది? అంటే వన్ సైడ్గా లేక బాగా యాక్టివ్ ఉంది సార్. మొత్తం చంద్రబాబు ఆ రోజు చెప్పిన మాట కరెక్ట్ అయిపోయింది. ఆ రోజు చెప్పారు ఇంటి బస్సులో కూడా మేము కుటుంబంతో పొందుతాను బీజేపీ జనసేన చంద్రబాబు 100% మేము 130 సీట్లు 30 అన్నాడు. 130 కంపల్సరీ వచ్చేసాను 100% గెలిచాడు. మరి ఈ రోజు కూటమి అనేది వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు రథసారథి కింద నిలబడి జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కూటమిని కలుపుకు రావడానికి అంతటికి కారణం పవన్ కళ్యాణ్ సారథ్యమే పనిచేస్తున్నారంటారా? అవును సార్. పవన్ కళ్యాణ్ మొత్తం బీజేపీ కూడా మొత్తం మాట్లాడేసి కంప్లీట్ ఇచ్చి మొత్తం 100% మనం కుటుంబం ఒకే చేసి చూపించారు. 100% మంచిగా డిప్యూటీ సీఎం కానీ దాని మంత్రి పదవి ఇచ్చారు. మొత్తం ఇప్పుడు నెక్స్ట్ మొత్తం 10 సంవత్సరాలు చంద్రబాబు సీఎం కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు పరిపాలన కూడా బాగుంది. 4 రోజుల పరిపాలన ఉండి ఇంకా అవుటర్ రింగ్ రోడ్డు డిఎస్సీ జాబ్స్ కానివ్వండి ఇంకా మొత్తం ఇంకా వేరే మొత్తం 100% అన్న క్యాంటీన్ కానీ మొత్తం అన్ని బాగా చేస్తున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు ఈ నెల రోజుల్లో కొన్ని పింఛన్లు కూడా పెంచడం ఒకటి కానీ డిఎస్సీ మెగా డిఎస్సీ అవుటర్ రింగ్ రోడ్ అమరావతి చుట్టుపక్కల మొత్తం అవుటర్ రింగ్ రోడ్ వచ్చేటట్టు ఒక మ్యాప్ అయితే ప్లాన్ చేశారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ రీఓపెన్ ఆల్రెడీ ప్లాన్ చేస్తాను. కొన్ని చోట్ల ఓపెన్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఈ నిర్ణయాలన్నీ కొత్త నిర్ణయాలు అని చెప్పి ఎలా అనిపిస్తుంది? బాబు చెప్పాడు ఆ రోజు 100% 6 గ్యారెంటీలు చెప్పాడు. 6 గ్యారెంటీలు కూడా ఆయన మాట మీద నిలబెట్టుకుంటే మనిషి. ఆయన విజన్ మనిషి. లాస్ట్ టైంలో తెలంగాణ కూడా మంచి ఉన్నప్పుడు సీఎం కూడా 9 సంవత్సరాలు ప్రిపేర్ చేసిండు. మొత్తం 100% అవుటర్ కానీ జాబ్స్ కానీ డెవలపింగ్ సరే మొత్తం ఐటీ సిటీ కానీ బయట రంగం కానీ మొత్తం చేసాడు ఆల్రెడీ. ఇప్పుడు వైజాగ్ కూడా ఐటీ రంగాన్ని పరిపాలన తీసుకొస్తుంటూ నెక్స్ట్ మళ్ళీ సిటీ పరిశ్రమ కూడా కంపల్సరీగా వైజాగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తుంది మొత్తం. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. మామూలుగా జనాలు ఏమనుకుంటారంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, వాళ్ళకి జోబులు నింపుకోవడమే అన్నట్టు ఉంటుందని. మరి ఖచ్చితంగా వీళ్ళు చేస్తారని నమ్మకం ఏంటంటే 100% బాబు విజయం చూడాలి. బాబు విజయం తెలంగాణ చూసినాక ఎక్కడ కూడా ఆయన మంచి మనిషి అన్నమాట నిలబెట్టుకుంటాడు. అండగా 100% గెలిచారన్న నిలబెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ రాడు. ఆ మాట 100% ఉండాలని మొత్తం. లాస్ట్ టైం ఇండియాలో కూడా కీలక కన్వీనర్ ఇచ్చినా కూడా వద్దరండు. ముప్పై ప్రకారం కూడా వచ్చేది అవకాశం వద్దు. నేను ఒక విజయంలో కూడా మనిషిని నేను ఆంధ్ర వాళ్ళకి ఒక మాట ఇచ్చాను. 100% ఉండి నేను అమరావతి డెవలప్ చేసి ఖచ్చితంగా దాని కళ నెరవేరుస్తానని చెప్పినాను. మరి ఇప్పుడు చూసుకుంటే కూటమి అనేది 164 స్థానాలు గెలిచారు. యాక్చువల్లీ లాస్ట్ టైం 2019లో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు గెలిచాడు. మరి ఇప్పుడు 160 స్థానాలు వాళ్ళకంటే వీళ్ళు పెంచి గెలిచారు కదండి. మరి ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోయి ఓన్లీ 11 సీట్లకే పరిమితం అయిపోయాడు? ఆ రోజు ఫస్ట్ ఒకసారి రాజకీయ నమ్మారండి. నమ్మి మొత్తం అన్ని చేస్తారనుకున్నారు. లాస్ట్ మొత్తం ఏం చేసింది ఏం లేదు. మొత్తం విధ్వంసము, మొత్తం ఇసుక దోపిడీ, మళ్ళీ భూము మధ్యలో చనిపోవటం, మొత్తం ఉద్యోగాలు లేవు. మొత్తం వాళ్ళంతా వాళ్ళ స్వార్థాలతో మొత్తం బిల్డింగ్ మొత్తం పాలసీ కట్టుకొని మొత్తం ఉన్న భూమిని ఆక్రమించుకొని మా బాబు చంద్రబాబు కేసు వేసింది. ఆ కేసు కూడా వాళ్ళు నిలబడలేదు. మొత్తం ల్యాండ్ పూలింగ్ అని చెప్పిండు. ల్యాండ్ పూలింగ్ కూడా ఏం లేదు. అక్కడ చూస్తే అక్కడ కొడుకు తిరిపేసి పోలవరం వాళ్ళ అవినీతి తరడు అక్కడ ఏపీ వాళ్ళు వచ్చేసి సెంట్రల్ చూస్తే అక్కడ లెక్క కరెక్ట్ ఉన్నాయండి. అన్ని తప్పుదవ పెట్టి అన్ని చేసి ఆ లెక్క ప్రజలు గమనించారు. రైతులు కూడా చాలా మంది యుద్ధంలో పెట్టి వాళ్ళని తొక్కేసి బాగా కేసులు పెట్టి వాళ్ళు కొట్టించాడు. ఆ విధంగా రామకృష్ణరాజు కూడా బాగా ఒక తప్పుడు కేసు చేసిండు. దానివల్ల ప్రజలు నమ్మారు ఈ ఎటువంటి సైకో జగన్ ఈ నంబరు అని మొత్తం ఇట్లా మార్చాలని వాళ్ళంతా కలిసి మొత్తం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒకటికి 100% చంద్రబాబు గెలిపించారు. ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మారని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఈవీఎంల ద్వారా గెలిచారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పి ఆయన ప్రశ్నలతో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఉట్టుమాటే సార్ అన్నప్పుడు ఆ రోజు కూడా బాబు అట్టన్నాడు. అది ఉట్టుమాటలేదు కరెక్ట్ 100% అది ప్రజలు వచ్చే తీర్పు. అది మొత్తం ఇంతకుముందు చాలా స్టిక్ చేశారండి. ఈఎంఐలు ఏం లేదు. మొత్తం అది ఎన్నికల సంఘం అది మొత్తం మన సంతకాలు కూడా పెట్టారు. మొత్తం అన్ని మొత్తం రియల్ చేశారు. దీనిలో ఏమి అన్ని కావాలనే ఓడిపించారు ప్రజలు. ఖచ్చితంగా భయపడి ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బతకలేమనే భయంతో జగన్మోహన్ రెడ్డిని ఓడించారని చెప్పవచ్చా? కంపల్సరీ సార్. ఎందుకంటే నేను ఏపీలో మొత్తం నేను సర్వే చేశాను. వాడు నేను టీ తాగకుండా వాళ్ళతో మాట్లాడాను. అన్నం కూడా మాట్లాడాను. మొత్తం అన్ని తిరిగాను. అక్కడ దిగుతాకే పెట్టు సార్ అంటే లేదు సార్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నమ్మి మేము మోసపోయాము. అతను వస్తే మొత్తం మేము ఆధార్ కార్డు మార్చుకొని మేము తెలంగాణ పోతామని చెప్పారు సార్. అట్లా అది అందరూ హ్యాపీగా ఉండి మా బాబు పరిపాలన మంచిగా ఉందని అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ. ఫైనల్గా చూసుకుంటే కూటమి అనేది గెలిచింది. 4 రోజుల పరిపాలనలో ఇసుక కూడా ఉచితంగా ఇస్తుంది. మరి ఈ 4 రోజులతో పాటు రాబోయే 5 ఏళ్లలో బాగా చేస్తారని ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారని చెప్పి ప్రజలకు నమ్మకం ఉంటుందంటారా? కంపల్సరీ నమ్మకం ఉంటుంది సార్. బాబు చెప్పాడు 100%. ఇప్పుడు 4 రోజుల్లో మీరు చూడండి తేడా ఉంది చూడండి. ఇంకా 100% 3 సంవత్సరాల్లో చూడండి అమరావతి చుట్టుపక్కల అమరావతిని క్యాపిటల్ చేయకపోతే
నెక్స్ట్ నన్ను గెలిపివద్దని చెప్పిండు. ఆ మాట కామని ప్రామిస్ చేసిండు. అంటే ఆ ప్రామిస్తేనే మొత్తం గెలిచింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్.